కానీ ఇండస్ట్రీలో ఒక కాంపౌండ్కి చెందిన వ్యక్తి, ఇతను ఎస్కేఎన్ మెగా కాంపౌండ్కి చెందిన వ్యక్తి అంటే ఒక కాంపౌండ్ ముద్ర అనేది ఎంత కాదన్నా కొంత ఇబ్బంది పెట్టే విషయమే. మిగిలిన హీరోలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మిగిలిన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. నాకు అలాంటి ఇదేం లేదు. అంటే మనం ఒక వ్యక్తిని అభిమానించడం అంటే వేరే వాళ్ళని వ్యతిరేకించడం అని కాదు. రైట్. మనం ఈ ఫ్యామిలీని అభిమానిస్తున్నాం, అందుకని వేరే వాళ్ళని విమర్శించడం అలా అని లేదు. నేను వేరే ఫ్యామిలీ హీరోలతో కూడా చాలా సినిమాలు పిఆర్ చేశారు. అవును. అవి కూడా మంచి విజయంతమైనవి. వాళ్ళందరికీ తెలుసు. అంటే బేసిక్గా ఎవరో ఒక వ్యక్తిని మనం అభిమానించే సినిమాకి వస్తాం, సినిమా ఇండస్ట్రీకి వస్తాం. ఒక జనరేషన్ అభిమానించిన వ్యక్తి చిరంజీవి గారు. సో దాంట్లో నేను చిరంజీవి గారిని అభిమానించడం వల్ల వేరే వాళ్ళని విమర్శిస్తాను, వేరే వాళ్ళని తక్కువ చేస్తాను అనేం లేదు. ఆ జనరేషన్లో నేను భాగం అంతే. సో అంతే తప్ప నాకైతే అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. నేను అన్ని సినిమాలకి మనసు పెట్టి పని చేసేవాడిని, పిఆర్ చేస్తాను. ఈ ప్రేమంతా అల్లు అర్జున్ గారి మీద ఎప్పుడు షిఫ్ట్ అయింది? షిఫ్టింగ్ కాదు, హీఈస్ ద పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా. అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో మనం ఒక రిలేషన్ ఉంది, మన భార్య ఉంది, మన భార్య తరపున వాళ్ళ తమ్ముళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళ చిన్న అంటే వాళ్ళందరూ ఫ్యామిలీయే కదా. ఇప్పుడు ఆయన వేరే ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అందరూ ఒక ఫ్యామిలీ. షిఫ్ట్ అవడం ఏం కాదు నాకు. ఎందుకంటే శిరీష్ అనే వ్యక్తి నేను హైదరాబాద్ రావడానికి చాలా చాలా హెల్ప్ చేశాను. ఎలా? నేను చిరంజీవి గారికి బాగా అభిమానంగా ఉండే ఫ్యాన్స్ వెబ్సైట్ రన్ చేసేటప్పుడు కుమార్ కోనేరు గారు నన్ను ఫస్ట్ ఐడెంటిఫై చేసి శిరీష్కి చెప్పారనమాట. కుమార్ కోనేరు గారు చిరంజీవి గారి స్నేహితుడు. ఆయన నాకు ఒక కంప్యూటర్ కొనిపెట్టి గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగా యూజ్ చేస్తున్నావు అని చెప్పి, ఏం చేస్తున్నావు అంటే ఇలా కాలేజీలో ఇల్లు చదువుకుంటే ఒక కంప్యూటర్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఫస్ట్ కంప్యూటర్ 40,000 పెట్టి ఒక కంప్యూటర్ కొనిపెట్టి బాగా ఎంకరేజ్ నాకు సపోర్ట్ చెయ్యి, సపోర్టివ్గా ఉన్న ఫ్యాన్స్కి అని చెప్పి ఆయన బాగా లైక్ చేసి ఒక కంప్యూటర్. సో ఆయన శిరీష్కి చెప్పారు, మంచి ఫ్యాను చూసుకోండి అని చెప్తే అప్పుడు నాకు శిరీష్ టచ్లోకి వచ్చి ఏమన్నా ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తుండే అని చెప్పి నాకు అప్పుడు ఇందిరా ఫంక్షన్కి పాస్లు ఇచ్చాడు. అప్పుడు బన్నీ గారిని కలిసాను. ఫస్ట్ టైం బన్నీ గారిని కలవటం విజయవాడ ఇందిరా ఫంక్షన్. అప్పటికే ఆయన సినిమాల్లోకి రాలేదు. వస్తారని వస్తారని తెలుసు. అప్పుడు చరణ్ గారు సినిమాలో అప్పటి నుంచి నాకు వాళ్ళు బాగా తెలుసు. రైట్. సో బన్నీ గారు ఇలాగే ఏంటి అంటే మనవాడు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాడు, నీ పిఆర్గా పెట్టుకుంటావా అని అడిగాడు. మనవాడు జర్నలిజం అన్నీ చేయాలి కానీ చేస్తాడులే, ఏముంది దాంట్లో ఏముంది చేస్తామంటే దాన్ని పెట్టుకుంటాను అన్నాడు. సో నాకు ఫస్ట్ అలాగా ఈ ఫ్యామిలీ మీద అభిమానం చూపిస్తున్నాను, ఫస్ట్ నాకు పిఆర్గా అవకాశం వచ్చింది బన్నీ గారు.